నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ 4th ఇయర్ స్టూడెంట్ రాహుల్ పై సీనియర్లు ర్యాగింగ్ చేశారు. 10 మంది పీజీ విద్యార్థులు కలిసి రాహుల్ పై దాడి చేశారు. ఇంటర్నల్ డ్యూటీలో భాగంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వర్తించాడు రాహుల్. ఆ రోజు డ్యూటీకి అటెండ్ అవ్వలేదని సీనియర్లు విధులకు గైర్హాజరైనట్లుగా రిజిస్టర్లో నమోదు చేశారు. దీనిపై బాధితుడు ప్రశ్నించగా కోపంతో అతడి ఫోన్ లాక్కుని మూకుమ్మడిగా దాడి చేశారు పీజీ స్టూడెంట్స్. దాడిలో గాయపడిన రాహుల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనపైన విచారణ చేపట్టామని తెలిపారు హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు. స్టూడెంట్స్ మధ్య జరిగిన ఘర్షణపైన మిగతా విద్యార్థులతో మాట్లాడుతున్నామని అన్నారు. మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు రాకేష్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాలేజీలో దర్యాప్తు చేపట్టారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ నుంచి నన్ను సీనియర్స్ చాలా 20 బ్యాచ్ వాళ్ళు చాలా ర్యాగింగ్ చేశారు. కానీ ఏ రోజు ఏ కంప్లైంట్ ఇవ్వలేదు. ఇంకా ఓర్చుకుంటూ ఉన్నాము. కానీ అది ఆ గ్రజ్జు పెరుగుతూ పోయి ఈ రోజుకి నా అటెండెన్స్ రిజిస్టర్లు, నా అటెండెన్స్లో వాళ్ళు మ్యానిపులేట్ చేసి నా అటెండెన్స్లో మార్చే వరకు వచ్చింది సార్. అందుకని ఎందుకు మార్చారు అని నేను అడిగాను సార్. ఎందుకు మార్చారు అని అడిగితే వాళ్ళు నువ్వెవడివి నన్ను అడగడానికి, నేనేం నీకు చెప్పేది అని లేబర్ రూమ్లో, అంటే డెలివరీలు అయ్యే రూమ్ సార్, లేబర్ రూమ్ అక్కడనే చాలా అరిచారు సార్. ఇంకా నేను వచ్చేసాను సార్. వచ్చేసిన తర్వాత వాళ్ళు ఆ ఇష్యూని ఒక పెద్ద కాలేజ్ ఇష్యూలాగా చేసి, ఒక పెద్ద బ్యాచ్ ఇష్యూలాగా చేసేసి 5 రోజుల్లో జరిగే వినాయక చవితికి లింక్ పెట్టారు సార్. వినాయక చవితి జనరల్గా ఫైనల్ ఇయర్స్ అంటే మేము మా బ్యాచ్ వాళ్ళు చేస్తాం సార్. మీరు ఎట్లా చేస్తారో మేము చూస్తాము. అసలు వినాయక చవితి ఎట్లా అంటే ఒక పర్సనల్ థింగ్ని ఒక పెద్ద బ్యాచ్ థింగ్లాగా చేశారు సార్. చేసి అసలు మీరు ఏం చేస్తారో చేసుకోండి, అసలు నన్ను కాలేజీలో ఎట్లా చూస్తా నేను కాలేజీలో తొక్కకపోతే చూడని చాలా బెదిరించారు, చాలా భయపెట్టారు సార్. దానికి లింక్ పెట్టి సరే మాట్లాడదాము, సెటిల్ చేసుకుందాము అని చెప్పేసి ఈరోజు నన్ను రూమ్ నెంబర్ 302కి పిలిచారు సార్. పిలిస్తే మాట్లాడదామని పోయినాం సార్. దాదాపు ఒక 15 మంది ఉండే సార్ వాళ్ళు. నేను నాతో పాటు 2 తీసుకుపోయాను. ఇంకా మా హాస్టల్ వాళ్ళు ఒక 5-6 మంది ఉండే సార్. కానీ పోయినప్పటి నుంచి వాళ్ళు మొత్తం చెప్పరాని బూతులు సార్. మాటకు ముందు బూతు, మాట తర్వాత బూతు, అమ్మ నాన్న అన్న అందరినీ బూతులు తిట్టారు సార్. ర్యాగింగ్, దాని తర్వాత వాళ్ళ ఈగో సాటిస్ఫై కావాలని చెప్పి ర్యాగింగ్ చేసి స్టార్ట్ చేశారు సార్. గోడ కుర్చీలు వేయించారు. నాతోటి బయోడేటా దాదాపు 20 సార్లు చెప్పించారు. జీఎంసీ సెల్యూట్ కొట్టమన్నారు. యాక్చువల్గా నాకు 3 డేస్ నుంచి జాండీస్ ఉంది సార్. జాండీస్ నేను రిపోర్ట్ చూపించిన సార్ వాళ్ళకు. ఈ రోజుకి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ర్యాగింగ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ చేశారు సార్. రూమ్లో ఉన్న వాళ్ళందరూ చేశారు సార్ ర్యాగింగ్. రిపోర్ట్ చూపించినాక కూడా నాకు జాండీస్ ఉందంటే కూడా నన్ను వదలలేదు సార్. వదలకుండా నాకు ర్యాగింగ్ చేశారు సార్. లాస్ట్కి నా ఫోన్ తీసుకొని నా పర్సనల్ మెసేజ్లు, మా అన్న మేము మాట్లాడుకునే మెసేజ్లు, నా పర్సనల్ చాట్లు అన్నీ తీసుకొని వాళ్ళన్నీ చూసి అదేంది ఇదేంది అని మా అన్నం తిట్టడము, అది తిట్టడము చాలా జరిగింది. అయితే ఇంకా మాకు ఇంకా సాటిస్ఫై కాలేమరా మేము అని చెప్పి ఇంకా కొట్టడానికి దిగి కొట్టారు సార్. దాదాపు ఒక 10 మంది వచ్చారు సార్ ఒకేసారి కొట్టనీకే. నేను కింద పడిపోయినా సార్. 4 మంది అయితే 4 మంది పేర్లు అయితే గుర్తున్నాయి సార్.